ఇక మన జిత్తులమారి రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందో రైతుల పరంగా ఆయన ఎటువంటి దృష్టి సారిస్తున్నాడో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైతు భరోసాకు ఏది భరోసా? వివరాలు సేకరణపై అడుగడుగున అనుమానాలు. రేషన్ కార్డు లింకుతో ఉసురుమంటున్న రైతులు. కుటుంబం వారీగా ల్యాండ్ సీలింగ్ పెడితే ఎలా అని టెన్షన్. ధరని రద్దు చేస్తే ఏ లెక్కన రైతు భరోసా ఇస్తారు? అకౌంట్ నంబరు లేకుండా డబ్బులు ఎలా ఇస్తారు? రైతు భరోసా డబ్బు 3 పంటలకా 2 పంటలకా? రైతులను అయోమయానికి గురి చేస్తున్న అప్లికేషన్లు. అదేవిధంగా ఇక్కడ ఒకవేళ ధరణి పోర్టల్ తీసేస్తే కనుక దానికి అటాచ్ అయి ఉన్న అకౌంట్ కాస్త అది రద్దు చేయబడుతుంది. దానివల్ల పూర్తి స్థాయిలో రైతు బంధు అందుకోలేక రైతులైతే కన్నీరు మున్నీరు అవ్వాల్సిందిగా కాంగ్రెస్ పాలనలో రైతులను కంటనీరు పెడుతున్న ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క పాలన చూసుకుంటే రైతులను ఏ విధంగా ముంచాలి, రైతులకు ఆ ఆలోచన రాకుండా ఆ టాపిక్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలనే గురించి రేవంత్ రెడ్డికి పుట్టినప్పటి నుంచి విలువిద్య అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒకసారి చూస్తే ప్రజాపాలన అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తున్న అప్లికేషన్ను తవ్వే కొద్దీ అనుమానాలు గుట్టలు బయటపడుతున్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి రైతు భరోసా ఇచ్చే ఆలోచన ఉందా లేదా అనేది అనుమానాలు రైతు వ్యక్తం చేసుకున్నారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని చెబుతున్నారు, కానీ అర్హత ఏంటిదనేది ఇప్పటి వరకు చెప్పలేదు. గతంలో రైతు బంధు అందిన వాళ్లకు కూడా రైతు భరోసా కోసం అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పారు, కానీ అప్లికేషన్ మొదటి పేజీలో రేషన్ కార్డు నెంబర్ అడిగారు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్లకు రైతు బంధు ఇవ్వరా అనే ప్రశ్న కూడా వస్తుంది. అప్లికేషన్ మాత్రం కుటుంబం మొత్తానికి ఒక్కటే ఇచ్చారు. అందులోనే ఏ పథకాలు వద్దో రాసి ఇవ్వాలని చెప్పారు. ఓ కుటుంబంలో 2-3 పేరిట కూడా భూములు ఉంటాయి. వాళ్ళందరికీ రైతు భరోసా ఇస్తారా, లేకపోతే ఒక్కరికే ఇస్తామని కండిషన్ పెడతారా అనేది అర్థం కావడం లేదు. రైతు భరోసాకు పరిమితమైన ఆలోచిస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. అయితే అది వ్యక్తిగత విస్తీర్ణ ప్రాతిపదిక ఉంటుంది. కుటుంబానికి ప్రతిపదికగా తీసుకుంటాం అనేది చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఎట్టకేల ఏం చేసినప్పటికీ రైతులను ఉంచడానికి ఏదైతే పెన్షన్లు అర్హులైన ప్రతి ఒక్క వృద్ధాపంలో ఉన్నవారు, వితంతువులు కానీ, అదేవిధంగా మన ఒంటరి మహిళలు కానీ ఇప్పటిదాకా పింఛన్లు అందడం కానీ, రైతు బంధు అందడం కానీ ప్రతి ఒక్క అకౌంట్లో చూసుకుంటే వారు 5 ఎకరాల అకౌంట్లో 5 ఎకరాలు ఉన్న రైతుకు చూసుకుంటే ఆ అకౌంట్లో 50 రూపాయలు, 3 ఎకరాలు ఉన్న 40 రూపాయలు, ఆ విధంగా తెలంగాణలో రైతు బంధు జమ చేయడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే రైతుల పైన కుట్రభావం వ్యక్తపరచుకోవడం జరుగుతుంది. ప్రజలను అప్లికేషన్లు రైతు భరోసా కోసం కేటాయించింది. 3 లైన్లు మాత్రమే, కానీ ఆ 3 లైన్లు రైతులు ముచ్చమడలు పట్టిస్తున్నాయి. ఏ లైన్లో ఏది రాస్తే ఏం జరుగుతుందో, రాయకపోతే ఇంకేమవుతుందనే ఆందోళన కనిపిస్తుంది. ఓవైపు రేషన్ కార్డు టెన్షన్, మరోవైపు ల్యాండ్ సీలింగ్ పరేషాన్. ఇవి చాలన్నట్టు ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామన్న పాలకుల మాటలు. ఇవన్నీ ఇప్పుడు అన్నదాత పెట్టుబడి సాయానికి గొడ్డలి పెట్టులా మారాయి. హడావుడిగా అప్లికేషన్లు తీసుకుంటున్న సర్కారు ఏం చేయబోతుందనేది అంతుపట్టడం లేదు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలను చూసుకుంటే మాకు మార్పు కావాలి, మా బ్రతుకుల్లో కేసీఆర్ చీకట్లో పాలు చేశాడు, ఇక కేసీఆర్ చేసిన దొంగ నాటకాలు ఇక మేము భరించలేకపోతున్నామని ప్రతి ఒక్క ప్రజలు ఆశించి మరి ఓట్లేసినప్పటికీ ఈరోజు ప్రతి ఒక్క రైతాంగంలో నోట్లో మన్ను కొట్టాడని చెప్పుకోవచ్చు. ఉద్యోగుల భవిష్యత్తులో వారి గుండెలోని గుంపం దింపాడని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇన్ని కుట్రలు చేస్తున్నా కూడా మీరు పల్లెల్లో పొద్దున లేస్తే సాయంత్రం దాకా జై కేసీఆర్, జై రేవంత్ రెడ్డి అనుకుంటా అంటే నా గుండె రగిలిపోతుందని ఈ సభముగా తెలుపుకుంటాను. ఇంకో మరిన్ని విషయాల కోసం జీవనిచ్చాలను చూస్తూనే ఉండండి. ఇక అన్యాయాన్ని అనగతొక్కడానికి జీవనిచ్చాలను ముందుకు సాగుతుందని ఈ సభముఖంగా తెలుపుకుంటున్నాను. జై హింద్.